హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అబ్బా! తోటకూర రెసిపీ కూడా షేర్ చేయాల్సిన రెసిపీయేనా అంటారా? అదే తోటకూరలో మరి పచ్చి రొయ్యలేసినాం అనుకోండి, ఎట్లుంటది? వింటుంటేనే నోరూరుతుంది కదా! రండి చేసి చూపిస్తా. ఈ తోటకూర మా చిన్న పెద్దమ్మ పల్లెకేంచి పంపించింది. సో, ఆర్గానిక్ అనమాట. దీనికి ఎసుంటి మందులేయలేదు. ఇంటి ముంగట పెంచుతారు కదా! అట్లా పెరట్ల నుంచి తీసుకొనొచ్చింది మా పెద్దమ్మ. ముందుగా ఏం చేయాలంటే కడాయిలో నూనె పోసుకొని మంచిగా ఆయిల్ వేగినంక అందులోనే ఒక ఇలైచి అంటే మసాలా అంతా ఏసి అందులోనే కొద్దిగంత పచ్చిమిర్చి ఏసి, తర్వాత ఉల్లిగడ్డలేసుకొని ఆయిల్‌లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. ఇంకిప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా! ఇప్పుడు కొద్దిగంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5, 10 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో పచ్చి రొయ్యలేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర పచ్చి రొయ్యలుండే అందుకే పచ్చి రొయ్యలేసిన. మీ దగ్గర ఎండి రొయ్యలున్నా సరే ఏసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ మాత్రం సూపరుంటది. ఇంకిప్పుడు మంచిగా పచ్చి రొయ్యలు ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు ఇదే కడాయిలో తోటకూర మంచిగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర తెచ్చుకొని ఏసుకోవాలి. నిజంగా చెప్తున్నా, మన రెగ్యులర్ తోటకూర కంటే మాత్రం ఈ తోటకూర చాలా టేస్ట్ ఉండే. అంతే కదా! ఊర్లో పెంచిన తోటకూర, అది కూడా ఆర్గానిక్‌గా పెంచిన తోటకూర అంటే టేస్ట్ ఇంక సూపరే ఉంటది. ఊర్లల్లో తప్పితే మనకు సిటీలల్లో ఆల్మోస్ట్ అన్ని జాగాలల్లో హైబ్రిడే దొరుకుతున్నాయి. ఏవో 1, 2 తప్పితే. ఆ 1, 2 కూడా భూతద్దం పెట్టి దోలాడుకోవాలనమాట. ఏమంటారు? ఇంక తోటకూర రొయ్యలు మంచిగా ఒక దగ్గర కలుపుకున్నాక పైనుంచి కొద్దిగంత ఉప్పేసి ఒక 10, 15 నిమిషాలు మగ్గించుకోవాలనమాట. ఈ తోటకూర అయితే మంచిగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగంత కారం, కారం కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే రొయ్యలు గదా! అందుకనే నేను కొద్దిగా ఎక్కువనే ఏసినా. మీకు కావాలంటే తక్కువేసుకోవచ్చు. ఈ కారం, ఉప్పు ఇంకా గరం మసాలా ఏసుకొని మంచిగా కలుపుకొని మళ్ళొక 10, 15 నిమిషాలు మగ్గించుకోవాలి. నాకైతే 10, 15 నిమిషాలు మస్తు కన్‌ఫ్యూజన్ ఉండే. టమాటాలెయ్యాలా? వద్దా? ఎందుకంటే తోటకూరలో నీళ్ళు ఉన్నాయి గదా! చాలా కన్‌ఫ్యూజన్ ఉండే. ఒక 10, 15 నిమిషాల కన్‌ఫ్యూజన్ తర్వాత కొంచెం ట్యాంగీగా పుల్ల పుల్లగా కమ్మగుంటదని ఒక 2, 3 చిట్టి టమాటాలు కోసేసిన. అంతే ఒక 5 నిమిషాలు టమాటాలు ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగంత గరం మసాలా యేసుకొని దించేసుకుంటే ఖతం, వేడి వేడి తోటకూర రొయ్యలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.